ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందములోని పద్యాలు కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 28 వచనం. వినుము, పరమాత్మ అయిన బ్రహ్మంబునకు తక్క కాల దేవ సత్వ రజస్తమో గుణహంకార మహత్తత్వ ప్రధానములకు ప్రభుత్వంబు లేదు. కావునం పరమాత్మ వ్యతిరిక్తంబు లేదు. దేహాదుల అదాత్మ్యంబు విసర్జించి అన్య సౌహృతంబును మాని పూజ్యంబైన హరిపదంబును ప్రతి క్షణంబును హృదయంబున ఆలింగనము చేసి వైష్ణవంబైన పరమపదంబు సర్వోత్తమని సత్పురుషులు లేదు. ఈ విధంబున విజ్ఞాన దృగ్వీర్య జ్వలనంబున నిర్దగ్ధ విషయానువాసుండై క్రమంబున నిరపేక్షత్వంబున భావము. రాజశేఖరుడా, విను, పరమాత్మ అయిన బ్రహ్మమునకు తప్ప కాలానికి కాల ప్రభావానికి లోపడ్డ బ్రహ్మాది దేవతలకు సత్వరజ సమస్తులచే గుణాలకు అహంకారానికి మహతత్వానికి సమస్త సృష్టికి హేతుభూతమై ప్రధానమనబడే ప్రకృతికి ఆధిపత్యం లేదు. అందుచేత పరమాత్మకు భిన్నమైన పదార్థం అంటూ ఏదీ లేదు. సత్పురుషులు శరీరాదులపై ఆత్మభావన వదులుతారు. ఇతర విషయాల మీద వ్యామోహం విడుస్తారు. మహనీయులైన మాధవుని చరణారవిందాలను మనసులో అనుక్షణము నిలుపుకుంటారు. విష్ణు సంబంధం పరమ పదమే అన్నింటికంటే ఉత్తమ స్థానమని గ్రహిస్తారు. ఈ రీతిగా శాస్త్ర జ్ఞాన బలము అనేటువంటి మంటలో విషయవాదన వలబెట్టి వారు దేని మీద ఆపేక్ష లేకుండా ఉంటారు. తర్వాత 29వ పద్యం. అంఘ్రిమూలమున మూలాధార చక్రంబున్ పీడించి ప్రాణంబు బిగియబట్టి నాభితలము చేర్చి నయముతో మెల్లన హృసరోజము మీదికెగయబట్టి అట మీద ఉరమందు హత్తించి రమ్మరతో దాల మూలమునకు తరిమి నిలిపి మమతతో భ్రూయుగ మధ్యంబును చేర్చి దృక్కర్ణన ఆసస్య మార్గములను మూసి ఇచ్చలేని యోగి ఎలమీ ముహూర్తార్థమింద్రియానుషంగమింతలేక ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రంబు చించి బ్రహ్మమందు కలయున్ పౌరవేంద్ర బ్రహ్మమందు కలయున్ పౌరవేంద్ర. అంగ్రి మూలమునన్ పాదము మొదలతో లేదా మర్మతో, మూల మొదలు, ఆధారమైన చక్రమును అంటే ఇక్కడ ఉదస్థానము ఉండేది మూలాధార చక్రము. పీడించి ఉతుతూ ప్రాణమును లేదా ప్రాణవాయువుని బిగించి పట్టుకొని నాభి బొడ్డు అంటే ఇక్కడ ఇది మణిపూర చక్రం. తలమున్ స్థానమునకు చేర్చి తీసుకొని వచ్చి లయము నేర్పు తో మెల్లగా లేదా జాగ్రత్త. హృదయ అంటే హృదయ స్థానంలో ఉండేది అనాహత చక్రం. సరోజము పద్మము మీదికిన్ పైకి ఎగయన్ ఎక్కించి పట్టుకొని అట మీదన్ ఆ తర్వాత ఉరము పక్షము పక్షస్థానంలో ఉండేది విశుద్ధ చక్రం. అందున్ లోపల హత్తించి నొక్కిపట్టి క్రమరన్ మరల తాలు అంగిలి మూలమున్ మొదలు నకు తరిమి తోసి నిలిపి ఉంచి మమత ప్రేమ ఇష్టము. తో భ్రూ కనుబొమల యుగ జంట మధ్యంబున్ మధ్యప్రదేశమునకు భ్రుకిటికి అంటే కనుబొమ్మల మధ్యస్థానం భ్రుకిటి వద్ద ఉండేది ఆగిన చక్రం. చేర్చి తరలించి దృక్ కళ్ళు, కర్ణ చెవులు, నాస ముక్కు, అస్య నోరు, మార్గములున్ దారులను మూసిపెట్టి ఇచ్ఛ కోరిక అన్నదే ప్రాణేచ్ఛ అనమాట. లేనట్టి నిష్కామ
లేనట్టి నిష్కామం లేకుండా ఉంటారన్నమాట. యోగీశ్వరుడు ఎలమెన్ వికాసముతో లేదా సంతోషముతో ముహూర్తకాలము అంటే 45 నిమిషాల్లో, అర్ధము సగకాలము గడియ 24 నిమిషాలు, ఇంద్రియములతో అనుషంగము సంబంధము, ఇంతన్ కొంచెము కూడా లేకుండా, ప్రాణములను వంచి నిగ్రహించి, బ్రహ్మరంధ్రమును నడినెత్తిన ఉండేదన్నమాట. బ్రహ్మరంధ్రమును ఈ నడినెత్తిన మాడు వద్ద ఉంటుంది, దీన్ని బ్రహ్మరంధ్రం అంటాం. చీల్చుకొని బ్రహ్మము పరబ్రహ్మము అందులో కలిసిపోవును. పౌరవేంద్ర పరిషన్ మహారాజా భావము. ఓ పురువంశపు రాజా, యోగి పాదమూలంతో బుధస్థానములో ఉండే మూలాధార చక్రాన్ని అదిమిపడతాడు. ఆ పైన ప్రాణవాయువును బిగబట్టి నాభిస్థానం వద్ద ఉండే మణిపూర చక్రానికి తీసుకుపోతాడు. అక్కడ నుండి హృదయంలోని అనాహత చక్రానికి, అందుండి వక్షంలో ఉన్న విశుద్ధ చక్రానికి, అటు నుండి ఆ చక్రాగ్రము ఉండే తాలుమూలానికి, ఆ తాలుమూలం నుండి కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి ఆజ్ఞాచక్రానికి ప్రాణవాయువును తరలిస్తాడు. అందుమీదట కళ్ళు, చెవులు, ముక్కు, నోరు మూసుకొని ఏ కోరికలు లేనివాడై అర్ధ ముహూర్తకాలం ఇంద్రియాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా ప్రాణాలను నిగ్రహిస్తాడు. పిమ్మట బ్రహ్మరంధ్రం భేదించుకొని పరబ్రహ్మంలో లీనమవుతాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.